బైబిల్లో మనం చదివితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాశాడు, మనకు ఒకడున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివితే, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశము ఏదనగా మనకు, ఆ మాటలో మొదటి మాట చివరి మాట రాసుకుందాం, మనకు ఒకడు ఉన్నాడు. కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, తల్లిదండ్రులు అంటారు, మాకు కొడుకు ఉన్నాడండి, వాడు చూసుకుంటాడండి మమ్మల్ని. మాకు కూతురు ఉందండి, మమ్మల్ని చూసుకుంటది. లేదా మా బంధువు అండి చాలా అధికారంలో ఉన్నాడండి, చాలా గొప్ప స్థితిలో ఉన్నాడండి, ఒక IAS IPS ఆఫీసర్ గా ఉన్నాడండి, మాకు ఒకడు ఉన్నాడండి అని కొంతమంది అనుకుంటే, ఈ రోజున ప్రతి క్రైస్తవుడు సగర్వంగా గొంతెత్తి చెప్పుకునే ఒక మాట ఏంటో తెలుసా? మనకు చాలిన వాడు ఒకడున్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభునామమున మహిమ పడతాం. ఎస్, మనకు ఒకడున్నాడు, మనకు యేసయ్య ఉన్నాడు. ఆయన మన